హలో హాయ్ నమస్కారం అండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే రుచికరమైన మల్టీగ్రెయిన్ దోశ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ప్రోటీన్, ఫైబర్, మినరల్స్తో నిండిన ఆరోగ్యకరమైన వంటకం. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాం రండి. మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ కోసం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. 1 కప్ ఉలవలు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం, 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులు, అలాగే 1 కప్పు సజ్జలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, అలాగే ఒక స్మాల్ బౌల్ ఓట్స్, తగినంత నీరు. ఈ మల్టీగ్రెయిన్ దోశను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే శక్తివంతమైన శరీరాన్ని, ఆరోగ్యకరమైన జీవన శైలిని పొందవచ్చు. అలాగే ఈ మల్టీగ్రెయిన్ దోశ పిండితో మనము ఇడ్లీ, పడ్డు, రొట్టె ఇలాంటివి కూడా చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ని కూడా చూసేద్దాం రండి. ఫైబర్ అధికంగా ఉంటుందండి. చిరుధాన్యాలలో మిల్లెట్స్ వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది, సమస్య తగ్గుతుంది. ప్రోటీన్స్ అనేవి సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. మల్టీగ్రెయిన్ విటమిన్లు మరియు ఖనిజాలు. రాగి, జొన్న, సజ్జ వంటి ధాన్యాలలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది బరువు తగ్గించడానికి సహాయం చేస్తుందండి. తక్కువ క్యాలరీలతో అధిక ఫైబర్ వల్ల పొట్ట తగ్గించుకోవాల్సుకునే వారికి ఉపయోగపడుతుంది. హార్ట్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందండి. ఇది కొలెస్ట్రాల్ని స్థాయిలను తగ్గించి సహాయపడుతుందండి. మల్టీగ్రెయిన్ దోశను మీరు నైట్ డిన్నర్లో కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ని, మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదండి. అందువల్ల నైట్ డిన్నర్లో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ పిండి అనేది తయారు చేసి ఇంట్లో స్టోర్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అలాగే డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళు కూడా రైస్ అనేది స్కిప్ చేసి ఇంక అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. బాగా యూజ్ అవుతుంది మీకు ఈ పిండి అనేది. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక పెద్ద బేషన్లో వేసేసి మంచిగా వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు అనేది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాలండి. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు మిషన్కు వేపిస్తానంటే అలా కూడా పిండిని ఆడించవచ్చండి. ఇది మీకు పౌడర్లా కావాల్సి ఉంటే సోక్ చేసి ఎండబెట్టుకొని పౌడర్లా కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో ఫాలో అయిపోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాటర్ అనేది. ముందుగా అన్ని ధాన్యాలను ఒక గిన్నెలో వేసి నీటిలో 6-8 గంటలు నానబెట్టాలి. తర్వాత నీరు వంపేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలపండి. ఈ మిశ్రమాన్ని గిన్నెలో తీసుకొని 8-10 గంటల వరకు ఫర్మెంటేషన్ పెట్టాలి. ఫర్మెంటేషన్ తర్వాత ఉప్పు కలిగి బ్యాటర్. ఇలా మన ఆరోగ్యాన్ని మేలు చేసే మల్టీగ్రెయిన్ దోశ
సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.